అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే వాడు ఫోన్ తీసుకున్నాడు. లాస్ట్ సెప్టెంబర్ లో ఇన్సిడెంట్ జరిగింది. వాడు రేపు 5,000 కడితే, 5,000 పౌండ్స్ కడితే, దట్ మీన్స్ 5 lakhs చేంజ్ అంత కడితే వానికి 1 lakh రీఫండ్ వస్తుంది అనమాట. ఆ రీఫండ్ రావడానికి రేపే లాస్ట్ డేట్. వీడు ఏజెంట్ గారికి ఫోన్ చేసి, బాబు నువ్వు ఒక 5 lakhs కడితే, నా లోన్ అమౌంట్ నుంచి 5 lakhs కడితే నాకు 1 lakh రిటర్న్ వస్తాయి. సో యాజ్ సూన్ as పాసిబుల్ కట్టు అని చెప్పిండు. అంటే వాడు ఏజెంట్ కాదు, వాడు బ్యాంక్ లో ఒక ఎంప్లాయీ, కాకపోతే ఏజెంట్ లెక్క ఉంటాడు అన్నమాట వాడు. సో వాడు ఏమంటాడంటే, నువ్వు నాకు 5,000 పంపియు, నీకు ఇప్పుడే ట్రాన్స్ఫర్ ఇస్తా అంటాడు. యాక్చువల్ వాని బాధ్యత అది. మనం కట్టమన్నప్పుడు మన పైసలు వాడు కంపల్సరీ కట్టాలి. కానీ వాడు ఏం చేసిండు, నాకు ఒక 5,000 పంపియు, నీకు ఇప్పుడే కట్టేస్తాను అన్నాడు. మా ఫ్రెండ్ గానికి కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఆర్గ్యూ చేసి మందం చేసిండు. లైట్ తీసుకొని 5,000 పంపించిండు. వాడు ఒక మాట అన్నాడు, ఏంటంటే నీకు 1 లక్ష వస్తున్నాయి కదా, ఒక 5,000 పంపించేదానికి ఏముంది అన్నాడు. మరి వీడు తీసుకున్న